బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పశుసంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. గొర్రెల కొనుగోలులో గోల్మాల్తో పాటు పశుసంవర్ధక శాఖలో కీలక ఫైళ్ల మాయం కేసును ఏసీబీకి అప్పగించింది సర్కార్. దీంతో గత సర్కార్లో సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఓటమి తర్వాత నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖలో కీలక ఫైళ్లు మాయమయ్యాయి. అప్పట్లో తలసాని ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి ఆఫీస్లోని ఫైళ్లు, హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీస్ కేసు నమోదైంది. మరోవైపు బినామీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి నిధులు మళ్లించారనే విమర్శలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, గొర్రెల స్కీమ్లో నిధుల మళ్లింపు, ఫైళ్ల మాయంపై కేసు విచారణ డీటెయిల్స్ ఏంటి? డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాంట్లో పశుసంవర్ధక శాఖలో నిధులకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ యూనిట్ల పంపిణీ ఉందో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో ఈ యూనిట్ల వైజ్గా పంపిణీ చేసినటువంటి గొర్రెలకు కొంత డబ్బులు యాదవుల దగ్గర నుంచి, కుర్మల దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఈ గొర్రెల పంపిణీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయిన డబ్బుతో పాటుగా బ్యాక్ డోర్లో కొంత డబ్బు కొన్ని అకౌంట్లలో, అంటే అవి అఫీషియల్ అకౌంట్స్ కాకుండా, కాంట్రాక్టర్ల అకౌంట్లు కాకుండా కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి బినామీల అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యేది ప్రధాన అభియోగం. సో దానిపైననే ఫిర్యాదు నమోదైంది. ఇది ఒకటి. రెండవది, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి కీలకమైన ఫైల్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా అక్కడికి ఓఎస్డీ కళ్యాణ్, నిజానికి మంత్రి తర్వాత మంత్రి ఏ డైరెక్షన్స్ ఇవ్వాలన్నా కానీ ఓఎస్డీకి ఇస్తారు. సో అట్లాంటి ఓఎస్డీ కళ్యాణ్ డైరెక్ట్గా తానే నేరుగా పశుసంవర్ధక శాఖ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను మాయం చేసి కొన్ని ఫైళ్లను చింపేసి కొన్ని ఫైళ్లను వెహికల్స్లో తీసుకున్నట్టుగా విజువల్స్ కలెక్ట్ అయ్యాయి. సో అదొక అభియోగం. ఓఎస్డీ నిజంగా అప్పటికే ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఓఎస్డీ అక్కడికి వెళ్ళి తలసాని సిగ్నేచర్స్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన సిగ్నేచర్స్ పెట్టినటువంటి పేపర్స్ ఏవైతున్నాయో ఆ పేపర్స్ను మొత్తం కూడా అఫీషియల్గా ఉన్నటువంటి పేపర్స్, ఒరిజినల్ కాపీస్ని వాటిని మొత్తం కూడా చింపేశారు. సో ఆ అభియోగం పైన కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఈ రెండు కేసులు ప్యారలల్గా ఇటు నాంపల్లి పోలీసులు, హైదరాబాద్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నాంపల్లిలో, సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నటువంటి గచ్చిబౌలిలో రెండు కూడా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏసీబీకి ఈ కేసు బదిలైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కానీ, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కానీ ఏవైనా అభియోగాలు మోపబడినా ఆ అభియోగాలు నిజంగానే జరిగినట్టుగా నిర్ధారణ జరిగితే ఆ దర్యాప్తుకు సంబంధించిన అంశాలలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ పైన కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పార్ట్ మొత్తం గచ్చిబౌలి పోలీసులు కంప్లీట్ చేశారు. దాంట్లో ఓఎస్డీ కళ్యాణ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, నోటీసులు సర్వ్ చేసి దాంతోపాటుగా కాంట్రాక్టర్ల వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. సంబంధిత శాఖ, పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఈ యూనిట్ల పంపిణీకి సంబంధించిన దాంట్లో జరిగినటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అట్లాగే డబ్బులు అకౌంట్లో పడ్డాయి, కొన్ని డైవర్షన్ చేసి ఆ అకౌంట్లో సంబంధం లేనటువంటి, ప్రభుత్వానికి కానీ పశుసంవర్ధక శాఖకు కానీ సంబంధం లేకుండా ఆ అకౌంట్లో డబ్బులు వేసి సొంత లాభం కోసం ఆ డబ్బుల్ని వాడుకున్నారు. దాన్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేసినటువంటి అభియోగం ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో మామూలుగా గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ లాగా తీసుకుంటే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కేవలం అధికారులకు మాత్రమే పరిమితమై కాకుండా గతంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ, కీలకమైనటువంటి అధికారులకు సంబంధించిన బ్యూరోక్రాట్స్ లాంటి ప్రమేయం ఉన్నట్టుగా తేలితే దాని జ్యూరిడిక్షన్ పవర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే స్థానిక పోలీస్ స్టేషన్స్కి ఒక పరిధి వరకు మాత్రమే దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలన్నా కానీ ప్రభుత్వం దాని ఇనిషియేటివ్ తీసుకొని దీంట్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి, 2 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి అని చెప్తున్నారు. దానికంటే భారీగా అవకతవకలు జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ అయితే దాన్ని సాధారణంగానే మామూలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేదంటే ఏసీబీ అధికారులకు బదిలీ చేస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి ఒకటి, అట్లాగే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఉందా లేదనే అంశాలపైన ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ అధికారులు ఇంకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉంటున్నది మనకున్నటువంటి సోర్సెస్ బట్టి చెప్తా ఉన్నారు. సో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో
నేరుగా తలసాని కానీ తలసానికి సంబంధించిన వాళ్ళ పేర్లు నమోదు చేస్తారా, ఏ పేర్లు అందులో ఎంటర్ చేస్తారు, కేవలం అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నోటీసులు సర్వ్ చేసి దర్యాప్తు పిలిచే అవకాశం ఉందా అని చూడాలి. 5 గంటల సమయంలో ఏసీబీ అధికారులు తలసానికి నోటీసులు జారీ చేస్తారనేది కూడా ఒక అంశం చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంకా తలసాని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఫిజికల్గా నోటీసులు అయితే సర్వ్ చేయలేదు. కానీ ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత. ఎందుకంటే ఏసీబీలో మామూలుగా అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో అయితే జనరల్ డైరీలో ఎంట్రీ చేయడం లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసి డైరెక్ట్గా వ్యక్తిని విచారించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏసీబీలో ముందుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని నోటీసులు సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కాలేదనేది పోలీసులు చెప్తున్నారు. సో ఈరోజు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదంటే రేపు చేస్తారా చూడాలి. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ కింద చెప్పారు. దాన్ని గొర్రెల పంపిణీ వల్ల పశుసంవర్ధక శాఖ బలోపేతం అవుతుంది. అట్లాగే చాలామంది ఈ గొర్రెల పంపిణీ గొర్రెలు ఉన్నటువంటి గొల్ల కురుమలకు డైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది. దానివల్ల బెనిఫిట్స్ జరుగుతాయనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్లో నిజంగానే స్కామ్ జరిగిందా లేదా, నిజంగానే మంత్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఓఎస్డి కళ్యాణ్ నిజంగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని మాయం చేయడానికి కారణం ఏంటి, అందులో ఉన్నటువంటి కీలకమైన ఫైల్స్ ఏంటి, చింపేసిన ఫైల్స్ ఏంటి, ఆయన క్యారీ చేసినటువంటి ఫైల్స్ ఏంటి. నాంపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు 20 రోజుల పాటు చేసినటువంటి దర్యాప్తులో అందరికీ నోటీసులు సర్వ్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లో ఏ విషయాలు చెప్పారు, నిజంగానే మాజీ మంత్రికి సంబంధించిన తలసాని పాత్రకు సంబంధించిన అంశాలు ఏమైనా బయటకు వచ్చాయి. అట్లాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ మొత్తం కూడా అకౌంట్లలో జమ చేశారు కాబట్టి అకౌంట్లు నిజంగానే అన్నోన్ అకౌంట్స్, బినామీ అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్లు ఎవరివి, నిజంగానే మంత్రికి లబ్ధి చేకూర్చారా, మాజీ మంత్రికి లబ్ధి చేకూర్చారా, లేదంటే ఓఎస్డి కళ్యాణ్ ఆపరేషన్స్లో భాగంగా ఇదంతా జరిగిందనే విషయంపై అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో చేసినటువంటి ఒక మాజీ మంత్రి లెవెల్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇందులో మొత్తం కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నటువంటి మొదటి కేసు ఇది. సో ఏసీబీ ఎంక్వైరీలో ఏ విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఇప్పటివరకు అయితే ఆ స్కామ్ జరిగినట్టుగా ఫైలేజ్ అయింది. గొర్రెల పంపిలో నిజంగానే కాంట్రాక్టర్లు అట్లాగే కొంతమంది ఉద్యోగులు ఏదైతే పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని దీంట్లో ఇన్వాల్వ్ అయితే స్కామ్ జరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి బయటి శాఖలో ఉన్నటువంటి అధికారులను దీనికి జవాబుదారీగా ఉన్నటువంటి అధికారులుగా పెట్టారు. కానీ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా స్కామ్కు పాల్పడారు అనేది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల దర్యాప్తులో తేలింది. సో మొత్తానికి ఎంత లెవెల్లో స్కామ్ జరిగింది, కేవలం ఒక కేస్ స్టడీ కిందనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒక కాంట్రాక్టర్ చేసినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి అంశం పైనే దాదాపు 2,10,00,000 వరకు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. సో ఇంతకు మించి మిగతా కాంట్రాక్టర్లకు సంబంధించిన ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా స్టేట్ వైడ్గా డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి ఇది 2వ విడతకు సంబంధించినటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించిన ఇష్యూ. సో మొదటి విడతకు సంబంధించిన గొర్రెల పంపిణీ ఇష్యూ, అట్లాగే 2వ విడతలో మొత్తం గొర్రెల పంపిణీలో జరిగినటువంటి లావాదేవీలన్నీ, ఆ డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు, ఎంత పేమెంట్ చేశారు, ఈ అంశాలన్నిటిపైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏసీబీకి ఒకసారి కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇన్డెప్త్ ఎంక్వైరీ అయితే జరిగే అవకాశం ఉంది. మంత్రిని నేరుగా విచారణకు పిలుస్తారా, మాజీ మంత్రి తలసాని నిజంగా నేరుగా పిలుస్తారా, లేదంటే మిగతా అధికారులకే పరిమితమై ఏసీబీ ఎంక్వైరీ కొనసాగుతున్నది అఫీషియల్గా ఏసీబీ అధికారులు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యు జ్యోతి.